యాక్షన్ ఎక్స్. స్టార్ట్ చేయి. నువ్వు చెప్పేది బాగానే ఉందా? ఈరోజు దీని గురించి మాట్లాడమంటా ఉన్నావు. ఒకప్పుడు చెరువు నీళ్ళు అయితే ఇక్కడ దాకా ఉన్నాయి. ఈరోజు చెరువు లేవు, నీళ్లు లేవు, చేపలు లేవు. కర్తపు చెట్ల కింద కాపలా కూర్చున్నా. ఈరోజు ఇంతకు ముందు అయితే పెద్ద పెద్ద గెంటిలు తిరుగుతూ ఉండే ఇక్కడే, కేలాలు వేస్తే పడిపోతుండేవి. కానీ ఇప్పుడు ఎంతసేపు నిల్చున్నా కానీ గెండిలు లేవు, ఏం లేవు. ఉదయం వచ్చే వలేసాను, ఇప్పుడు దాకా అయితే చేప పడలేదు. పడే సూచనలు అయితే ఏం కనిపించటం లేదు. నేను పోతే ఆ ముసలిదానికి అన్నం పెడితే కానీ తినే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ కథం సెట్ ఉండబట్టి కాసేపు అన్న కూర్చున్నా, లేకపోతే ఇది కూడా లేకపోతే అన్నం కూడా లేదు, నీళ్ళు లేవు. ఏదన్నా రెండు చేపలు పడితే ఇంటికి వెళ్ళి ఆ ముసలిదానికి ఒక ముద్ద పెట్టి నేను ఒక ముద్ద తిందామని చూస్తున్నా. అద్దాలు ఉన్నాయి ఏదో ఉన్నాడు అనుకోబాకండి అయ్యా, అది దొరికేవి తెచ్చుకున్నాను. మీ మొహం చూస్తే కనబడుతుంది కానీ అయ్యా చెప్పండి అయ్యా. అదే చెప్పండి అయ్యా. ఎంతకాలంగా ఉన్నావు ఇక్కడ? ఇక్కడ దగ్గర నేను 22 సంవత్సరాలు అయిందయ్యా. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఒకప్పుడైతే బాగా అన్నీ సౌకర్యంగా చెరువు కానీ అన్నీ కూడా దగ్గరగా ఉండేవి మాకు. ఇప్పుడు ఏది లేదా, తినడానికి తిండి లేదు, అదేవిధంగా పట్టుకోవడానికి చేపలు లేవు. బయటికి పోయి సిటీకి పోదామంటే ఇక దగ్గర ఒక 15 కిలోమీటర్ల దాకా ఉంది. బయటికి వెళ్ళాలా, సంపాదించుకో తినాలంటే కష్టంగా ఉంది. మా ముసలిదాన్ని దగ్గరగా ఉండాలా, దానికేమో మోచురాగం. తెచ్చుకోవాలంటే ఏమన్నా తెచ్చుకోవాలన్నా, ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలన్నా ఇబ్బందే. అదే ఏం అర్థం కావట్లేదా. మా ఊర్లో పెద్ద ఉన్నాడు మద్రసా అని, ఏదన్నా ఉంటే కూడా ఆయన దగ్గరికి పోతాం మేము, ఆయన దగ్గరికి చేయించుకుంటాము. ఏమైనా చేయించుకోవాలన్నా పాపము ఆ ముసలిది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆ ముసలిది ఉన్నంతకాలం ఉంటానయ్యా. తర్వాత ఏదో ఒక చూసుకుంటే ఏదో గుడి, వెంకటేశ్వర గుడి ఏదో ఒకటి చూసుకుంటానయ్యా. మీ ఊళ్ళో బస్సులు రావా? మా ఊర్లో బస్సులు గిస్సులు అయితే ఏం రావా, చూస్తున్నారు కదా మీరే, రోడ్డు చూస్తున్నారు కదా. ఈ రోడ్డు పైన సైకిలే రాదు, ఇంక బస్సు ఏం వస్తుందయ్యా. టీవీ వాళ్ళయ్యా మీరా? అవునయ్యా. టీవీ వాళ్ళ మీలాంటి వాళ్ళకి లాటరీ టికెట్లు తీసి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము. చూడయ్యా, ఏదన్నా ఏదో టికెట్, లాటరీ టికెట్ కాకపోయినా బస్ టికెట్ అన్నా చూడయ్యా, టౌన్లోకైనా పోతాను. నీకు ఎంతమంది పిల్లలా? ఇద్దరయ్యా. వాళ్ళు నిన్ను పోషించారా? లేదయ్యా, మా ముసలిదాన్ని పోషించలేకున్నాను. నా పిల్లం కూడా పుట్టింటికి వెళ్ళి ఉంది, పుట్టింట్లోనే ఉంది. అందరిలాగా ఇప్పుడు ఏదో టీ షర్ట్లు వేసుకోలేదంట, ఈ జీన్స్ ప్యాంట్ వేసుకుందంట. మా పెద్దవాళ్ళు ఒక ప్యాంటు టీ షర్ట్ ఇస్తే అదే వేసుకుని అదే బతుకుతున్నానయ్యా నేను. మా ఇంటి దగ్గర మున్సిబ్ ఉండేది. వాళ్ళ కొడుకేమో ఆ నెల్లూరులో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆయన పాపం ఆయన ఇచ్చిన టీ షర్టు, ఆ జీన్స్ ప్యాంట్ ఉంటే ఒకటి తెచ్చుకొని వేసుకున్నా. అదేమో జీన్స్ ప్యాంట్ వేసుకోలేదు, టీ షర్ట్ లేదు, బండి లేదు. ఈ స్కూటర్ కావాలంటే ఈ స్కూటరా, అది కావాలంట, అది వేసుకుని తిరగలేనంట, దాన్ని తిప్పలేదంట. అందుకని పిల్లోని తీసుకుని వెళ్ళిపోయింది పుట్టింటికి. పోయి బతిమాలి అయితే రాలేదు. సరే ఇంక చేపలన్నా పడితే చేపల వ్యాపారం చేసుకుందాము అని చెప్పి ఎట్టా తెచ్చి వాలేసా. ఇంతకుముందైతే భలే పడుతున్నాయ్యా మా ఇంటికాడ. వాడు సుబ్బిగాడైతే రోజుకి 4 కేజీలు తెచ్చేవాడు చేపలు. ఇప్పుడు ఏదే ఒక చేప పడితే కదా, వచ్చి ఉదయం అయింది 8 గంటలకు వచ్చా. ఇప్పుడు దాకైతే చేపలేం పడలా. అదే చూస్తా ఉన్నా. నీకు వస్తున్నా జనాలు పిచ్చోళ్ళు అనుకుంటా కానీ